బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని మంగళహాట్ లో నిల్వ చేసిన మాంసం దందా గుట్టురట్టయింది. మంగళహాట్ పోలీసులు, గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ ఆల్టరేషన్ టీము, జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన అపరిశుభ్రంగా నిల్వ చేసిన మాంసం అమ్మకాల దందా వెలుగులోకి వచ్చింది. ఈ తనిఖీల్లో పలు దుకాణాల్లో అపరిశుభ్రంగా ఎక్కువ కాలం నిల్వ చేసిన మాంసాన్ని అమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ దాడిలో అమర్నగర్ కాలనీ మంగళహాట్ నివాసి మహమ్మద్ అఫ్రోజ్ అలియాస్ అఫ్రోజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు A to Z షిప్ అండ్ గో టు అఫాల్సు పేరుతో ఆర్కేపెట్టు చిస్తీ మచాన్ దర్గా మంగళహాట్లో వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. నిందితుడు కర్ణాటక, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు గొర్రెలు, మేకల అవయవాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి వాటిని ఎక్కువ కాలం డీప్ ఫ్రీజర్లు మరియు నిల్వ నీటిలో నింపిన ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేసి అమ్ముతున్నాడని, దుర్వాసన తగ్గేలా చేసి పాడైపోయిన మాంసాన్ని తాజా మరియు పరిశుభ్రమైన మాంసాల్లా చూపిస్తూ వినియోగదారులకు విక్రయిస్తున్నాడని తెలిపారు పోలీసులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్, మంగళాడు పోలీస్ స్టేషన్ పరిధిలో అపశుభ్రమైనటువంటి మాంసాన్ని విక్రయిస్తున్నటువంటి అమ్ముతున్నటువంటి గోదాములపై ఈరోజు గోల్కొండ టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడిలో దాదాపు 14 టన్నుల పాడైపోయినటువంటి గొర్రె మాంసం సంబంధించిన అవయవాలను కూడా జీహెచ్ఎంసీ అధికారులు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా గొర్రెలు మేకలు తీసుకొచ్చి తక్కువ ధరకు ఇక్కడ తీసుకొచ్చి ఎక్కువగా నిల్వ చేసి ఫ్రిడ్జ్లలో నిల్వ చేసి నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క కల్తీ ఈ మాంసాన్ని విక్రయిస్తున్నట్టు కూడా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కల్తీ మాంసాన్ని అమ్ముతున్నటువంటి మహమ్మద్ అఫ్రోజ్ తో పాటు మరొక వ్యక్తిని కూడా పోలీసులు అనుమతిస్తున్నారు. A to Z షీప్ అనే గోట్ అపరాల్సినటువంటి పేరుతో ఈ యొక్క విక్రయాలు జరుపుకున్నట్టు కూడా ప్రస్తుతం అధికారులు గుర్తించి తస్మాత్ తీసుకొని విచారణ కొట్టారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.